నిక్షేపంగా ఉన్న మనిషి గుండెపోటుతో కుప్పకూలిపోయాడనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ గడ్డలుగా పేరుకుపోవడం వల్ల మనకు గుండెపోటు మొదలుకుని పక్షవాతం వరకు అనేక విపత్తులు వచ్చి పడతాయని చెబుతారు డాక్టర్లు. అసలేంటి కొలెస్ట్రాల్ కదా? కొలెస్ట్రాల్ ఎందుకు ప్రమాదకరం? కొలెస్ట్రాల్ను ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఏం తినాలి, ఏం తినకూడదు? లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల్లో ఏం తెలుస్తుంది? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను అంచనా వేయడానికి లిపిడ్ ప్రొఫైల్ అనే రక్త పరీక్ష చేస్తారు. ఈ పరీక్షను ఖాళీ పొట్టతో ఉదయం పూట చేస్తారు. ఇందులో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనే 4 రకాల కొవ్వు పదార్థాలను అంచనా వేస్తారు. టోటల్ కొలెస్ట్రాల్, దీని విలువ 200కు మించి ఉండరాదు. ఈ విలువ పెరిగే కొద్దీ గుండెకు ప్రమాదం పెరిగినట్లే. వీలైనంత వరకు ఈ విలువ 150 కంటే తక్కువగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, దీని ముద్దు పేరు చెడు కొలెస్ట్రాల్. ఇది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. దీని విలువను 130 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ఈ విలువ ఎంత తగ్గితే అంత మంచిది. ట్రైగ్లిజరైడ్స్, దీని విలువ 150 మిల్లీగ్రాములకు మించి ఉండకూడదు. ఈ విలువ పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, మనం పెంచుకోవాల్సిన కొలెస్ట్రాల్ ఇదే. దీని విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సాధారణంగా 40 కంటే ఎక్కువ ఉండాలి. 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి వ్యక్తి 5 ఏళ్లకోసారి లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్షను చేయించుకుని కొలెస్ట్రాల్ పరిస్థితి అంచనా వేసుకోవటం మంచిదని ప్రపంచంలోని అనేక ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి.